ట్యానింగ్ తో బాధపడుతూ నుదుటిపైన నలుపు ఉండి ముఖం పైన బుగ్గలపైన నలుపు ఉన్నప్పుడు పీల్స్ లేజర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఆన్లైన్ సీరమ్స్ వాడుకుంటే సరిపోతుంది కదా ఆన్లైన్ లో ఇలా చూపిస్తారు ఆ సీరం అలా పెట్టుకోగానే స్కిన్ మారిపోతుంది బహుశా అదే ట్రై చేయొచ్చు కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అసలు పీల్స్ లేజర్స్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు ఇవన్నీ తెలుసుకోవడానికని నేను మీకు ఒక మంచి అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నానండి నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను చర్మంలో నలుపు వచ్చినప్పుడు చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుందండి అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అలానే ప్రతి ఫొటోస్ దిగుతున్నప్పుడు కూడా వాళ్ళంత కాన్ఫిడెంట్ గా ఉండలేకుండా ఉంటారన్నమాట ఈ నలుపు బాగా పెరగడానికి కారణం అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉంటుంది అల్ట్రావైలెట్ రేడియేషన్ లో ఏ వేవ్ లెంత్ బి వేవ్ లెంత్ సి వేవ్ లెంత్ అని ఉంటుందండి ఈ ఏ వేవ్ లెంత్ సి వేవ్ లెంత్ అనేది మనకి ట్యానింగ్ కలిగించదండి అల్ట్రావైలెట్ లో బి వేవ్ లెంత్ అనేది బాగా ట్యాన్ చేస్తుంది అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ అనేది మన చర్మానికి ఇంకా ఎక్కువ హార్మ్ఫుల్ గా ఉంటుంది అయితే బి వేవ్ లెంత్ తోటి మనకి ట్యానింగ్ రావటం తోటి మనకి చర్మంలో నలుపు ఎక్కువగా వస్తుంది అన్నమాట అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ తోటి నలుపు కొద్దిగా వస్తుంది కానివ్వండి కానీ చర్మానికి బాగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అందుకోసమనే మనము ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి సన్ స్క్రీన్స్ పెడితే మనకి మంచి ప్రొటెక్షన్ అనేది అవుతుంది అనమాట చర్మానికి ప్రొటెక్షన్ సన్లైట్ కే కాకుండా బయట దుమ్ము ధూళికి అలానే పొల్యూషన్ కి కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట రోజు మనం ప్రయాణించే దారిలో చాలా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ అంతా చర్మం పైన వచ్చి పడి చాలా డ్యామేజ్గా అవుతూ ఉంటుంది మన చర్మము ముఖం పైన ఉన్నది చాలా పల్చగా ఉంటుందండి చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట ఈ సెన్సిటివ్ ఉన్నదాని చర్మానికి మనకి ఎండతో పాటు పొల్యూషన్ అలానే దుమ్ము ధూళి పడటం తోటి బాగా ఇబ్బందికరంగా నలుపుగా మారుతూ ఉంటుంది అయితే ఈ చర్మంలో ఎప్పుడైతే ఈ నలుపు వస్తుందో దానికి సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఆ దుమ్ము ధూళి అనేది వచ్చి సన్ స్క్రీన్ పైన పడి మన చర్మానికి టచ్ కాకుండా ఉండటం తోటి చర్మాన్ని ప్రొటెక్షన్ అనేది చేస్తుంది సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా ఒక బాటిల్ అనేది 2 వారాల్లో మనం ఖచ్చితంగా ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట 2 వారాల్లో మనం సన్ స్క్రీన్ ఒక బాటిల్ మనం ఫినిష్ చేసాము అని అంటే దానికి సన్ ప్రొటెక్షన్ బాగా చేసాము చర్మానికి అలా మనకి స్కిన్ రెస్పాన్స్ అనేది పెరగటానికి ఛాన్సెస్ ఉంటాయి నైట్ టైం స్కిన్ యాక్టివ్స్ దాంతో పాటు ఓరల్ గ్లూటథైన్ మంచి ఫేస్ వాషెస్ తో పాటు మనం కెమికల్ పీల్స్ అనేది కూడా యూస్ చేయొచ్చు అండి కెమికల్ పీల్స్ అని అంటే ఇదేదో కెమికల్ ఉన్నాయి యాసిడ్స్ ఉన్నాయి కదా అని అలా అనుకోవద్దండి మనం తింటుంది పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట అలానే పాలు ఒకవేళ మనం ఒక రోజు లేట్ అయినా కానీ బాగా మరిగిపోయినట్టుగా అయిపోతుంది దాన్ని మనం చర్మానికి పెట్టుకుంటాం అప్పుడు అది గ్లో వస్తుంది దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అనమాట అలానే టమాటోస్లో పపాయాస్లో మనం చర్మానికి హోమ్ రెమెడీస్గా వాడుకుంటాం అది వాడుకున్నాగానే మనకి ఫ్రెష్నెస్ అనేది స్కిన్లో వస్తుంది ఎందుకని దాంట్లో టానిక్ యాసిడ్ ఉంటాయి సిట్రిక్ యాసిడ్స్ ఉంటాయి సో ఇలాంటి ఫ్రూట్ యాసిడ్స్ అనేటివి బాదం పప్పుల్లో గ్లైకాలిక్ యాసిడ్స్ ఉంటాయి సో ఇలాంటివన్నీ ఫ్రూట్ యాసిడ్స్ అని తీసుకొని ఓ పర్టికులర్ కాన్సన్ట్రేట్గా చేసి దాన్ని తయారు చేస్తారు సో ఈ పీల్స్ చేయటం వల్ల మనకి చర్మంలో ఉన్న నలుపుని కరగదీస్తుంది కాకపోతే ఇది ప్రతిరోజుగా మనం చేయలేము దీన్ని మనము 15 రోజులకు ఒక మాట మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ పీల్స్ ని మనం లేజర్స్ తో కంబైన్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయండి లేజర్స్ తో చేయంగానే ఇమీడియట్ గా కూడా చేయొచ్చండి 15 రోజుల తర్వాత కూడా మనం చేయొచ్చు దీనితో పాటు మనము డర్మాఫ్రాక్ థెరపీస్ కూడా ఉంటాయి స్కిన్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా ఉంటాయి వాటితో పాటు ఎల్ఐడిడి థెరపీస్ ఉంటాయి ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం కంబైన్ చేయొచ్చు మొటిమల గుంతలుండి మొటిమల మచ్చలుండి ఇది ఉంటే గనక ఖచ్చితంగా మనం ఇవన్నీ కాంబినేషన్ చేసి మంచి రిజల్ట్స్ కూడా మనం సాధించవచ్చు అన్నమాట ఈ కెమికల్ పీల్స్ అనేది నెలకు ఒకసారి కానీ 15 రోజులు కానీ ఒకసారి చేస్తారండి ఇది ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 3 నిమిషాలు 1 నిమిషం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట అది పర్టికులర్ కాన్సన్ట్రేట్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం చూసుకొని దాన్ని వాష్ చేస్తూ ఉంటాం కెమికల్ పీల్స్ చేసినాక వచ్చే 2-3 రోజుల వరకు మనం సన్ స్క్రీన్ పెట్టుకొని సన్ ఎక్స్పోజర్ అనేది కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది సన్ ఎక్స్పోజర్ కాకుండా మనం జాగ్రత్త పడితే దాంతో మనకి మంచి రిజల్ట్ ఏదైతే వస్తుందో నిలబడుతుంది అనమాట సన్ ఎక్స్పోజర్ కాకుండా సన్ స్క్రీనే పెట్టుకొని నైట్ టైం మంచి మాయిశ్చరైజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కెమికల్ పీల్స్ చేసినాక ఒక 4 గంటల తర్వాత మీరు డెఫినెట్గా మీరు వాష్ చేసుకోవచ్చు ఫేస్ అండి లేజర్ చేసినాక
పక్కకు కూడా అంతే. 4 గంటల తర్వాత మీరు తప్పకుండా వాష్ చేసుకోవచ్చు అనమాట. సో లేజర్స్, పీల్స్ ఇలా కాంబినేషన్ మనం 15 రోజులకు ఒక మాట చేస్తూ, లేకపోతే లేజర్ చేసినాక ఇమీడియట్గా పీల్ చేయటం, లేకపోతే మైక్రోడర్మాబ్రేషన్ చేసుకొని పీల్స్ చేయటం, పీల్స్ చేసుకొని ఎల్ఐడిడి చేయటం, ఇలాంటివన్నీ కాంబినేషన్ థెరపీస్ మీ స్కిన్ తత్వాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇలా మాకు అర్థం కావాలి ఫస్ట్ మీ స్కిన్ అనేది ఏ విధంగా ప్రాబ్లమాటిక్ ఉంది, దాంతోపాటు మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు అనే దానికి అర్థం చేసుకోవడానికి. ఇలా చేసినాక మనకు వచ్చిన రిజల్ట్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలండి. మెయింటెనెన్స్ అనేది చాలా సింపుల్. సన్ స్క్రీన్, నైట్ టైం మాయిశ్చరైజర్, నైట్ టైం యాక్టివ్ క్రీమ్, ఓరల్ గ్లూటథయాన్స్, టీత్ వాష్, ఫేస్ వాష్ ఏదైనా చేసుకోవటం. సో ఇదండి విషయం. మనకి పీల్స్, లేజర్స్ ఎలా కాంబినేషన్ చేస్తాము, ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి అని వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. అలానే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి.